శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యం. ఈ వీడియో కొస్తాకా చూడండి. మెదడు యొక్క శక్తి సామర్థ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కొస్తాకా చూడండి. మెదడుకు గల శక్తి అపారమైనది. అది ఒక్క సెకనులో మనం ఊహించలేనంత సమాచారాన్ని రూపొందించుకుంటుంది. ఎంతో వేగంగా మహా చురుకుగా ప్రవర్తించగల మెదడుకు నిదానముగా చదవటం ద్వారా బద్ధకం నేర్పరాదు. మెల్లమెల్లగా చదివితే అలా చదువుతున్నంతసేపు మెదడుకు పూర్తిగా పని కల్పించినట్లు కాదు. అది సమాచారాన్ని రూపొందించుకునేంత వేగముగా మన మెదడు సమాచారాన్ని అందించలేకపోతే దాని ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. ఫలితముగా దృష్టి కేంద్రీకృతం కాదు. వేగంగా చదివితే మెదడు అంతే ఏకాగ్రతతో సమాచారాన్ని రూపొందించటంలో నిమగ్నమవుతుంది. అప్పుడు మెదడు దృష్టి మనం చదువుతున్న విషయాన్ని స్వీకరించి సమాచారాన్ని రూపొందించటంలో బిజీగా ఉంటుంది. విన్నారు కదా మెదడు యొక్క శక్తి సామర్థ్యం. ఈ మెదడు చురుకుగా పనిచేయాలంటే మానసిక విశ్రాంతి, తగినైన ఆహారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా వరకు స్వీకరించాలి. చదువుకునే పిల్లలు ముఖ్యంగా మంచి ఆహారపు అలవాట్లు, సరైన టైంకు నిద్ర, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటే మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తూ ఉంది. మెదడు ఎంత చురుకుగా పనిచేస్తే అంత జ్ఞానం అంత బాగా చదవగలుగుతారు. ఎక్కువ వేగంతో చదివే వ్యక్తి ఇతరుల కంటే బాగా అర్థం చేసుకోగలుగుతాడట. ఎందుకంటే ఆ వ్యక్తి చదివేది ఆ పేజీలో విషయం మాత్రమే, లేదా అర్థం చేసుకోవలసిన అంశం మాత్రమే తప్ప అక్కడ కనిపిస్తున్న పదాలను కాదు. ఉదాహరణకు ఎల్కేజీ చదివే పిల్లలు లేదా చదువుకోని పెద్దలు ఏదైనా చదువుతున్నప్పుడు అక్షరాలను కూడబలుకొని చదువుతూ ఉంటారు. వాళ్ళు ఒక్కసారిగా ఆ అక్షరాన్ని గుర్తించగలుగుతారు. అక్షరాలన్నిటినీ కలగలిపి పదాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అయితే వారిలో చాలామంది మొత్తం అక్షరాన్ని చదవరు. పదములోని మొదటి అక్షరాన్ని గుర్తించి మొత్తం పదాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తారు. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. ఈ వీడియో మీ పిల్లలకు చెప్పండి. ఎలా చదవాలో అర్థమవుతుంది కదా. మెదడు చురుకుగా పనిచేయాలంటే చిన్న సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆణిముత్యం.